రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించిన మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజీనామాను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలోనే తన తదుపరి అడుగులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసినట్టుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. త్వరలోనే హార్టికల్చర్ విషయంలో తన ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయి అన్న సంకేతాన్ని ఆయన ప్రకటించారు. వ్యవసాయరెడ్డి కాబోతున్నారు, సాగురెడ్డి కూడా అవుతారు అన్నట్టుగా రకరకాల మాటలైతే వినిపించాయి. దానికి తగ్గట్టుగానే వ్యవసాయంలో దిగబోతున్నాను అన్నట్టుగా ఆయన 4 ఫోటోల్ని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ఎక్కడ ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలను బట్టి చూస్తే ఆయన కర్ణాటకలో ఉన్నారా, రాయలసీమ సరిహద్దుల్లో ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఫోజ్ ఇచ్చినటువంటి వెహికల్ కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉంది. KA20 M513 నెంబర్తో ఆయన వాడుతున్నటువంటి జీపు కనిపిస్తుంది. ఆర్మీ జీపుడు అన్నట్టుగా మొత్తంగా దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారం అంతా కనిపిస్తుంది. అయితే విజయసాయిరెడ్డి హార్టికల్చర్లో దిగబోతున్నట్టుగా ప్రకటించారు. కర్ణాటక వెహికల్లో తిరగబోతున్నారు కాబట్టి కర్ణాటకలో కానీ రాయలసీమ ప్రాంతంలో సరిహద్దుల్లో కానీ ఆయన ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఆస్కారం ఉంది. అయితే విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం చేస్తారా? ఎంతకాలం ఇట్లా వ్యవసాయంలో ఉంటారు? ఈ వ్యవసాయం పోస్టుకు సంబంధించి హార్టికల్చర్ సంబంధించిన పోస్టుకు ముందే ఆయన మరొక పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్టులో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఢిల్లీలో ఏటుకొప్పాక బొమ్మలతో రూపొందించినటువంటి శకటాన్ని ఆయన అభినందించారు. సాంప్రదాయాన్ని, సంస్కృతిని, హస్తకళల నైపుణ్యాన్ని చాటే రీతిలో ఈ శకటం ఉంది అన్నట్టుగా ఆయన కొనియాడే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయంగా ఆసక్తికరం. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు అలాంటి ప్రకటనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని మెచ్చుకునేటువంటి ధోరణిలో పోస్టులు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన పోస్ట్ చేశారు. పైగా ఆ శకటం చాలా అద్భుతంగా ఉంది, సంస్కృతికి అద్దం పడుతోంది, సాంప్రదాయాన్ని చాటుతోంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వాన్ని కొనియాడే యత్నం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అభినందించే అంశం అన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. విజయసాయిరెడ్డిలో రాజకీయ జిజ్ఞాస, రాజకీయ ఆశ ఇంకా పూర్తిగా తొలగలేదు. ఆయన త్వరలోనే మళ్ళీ రాజకీయ పునఃప్రవేశం చేయడం ఖాయం అన్నదానికి ఇలాంటి పోస్టులు సంకేతంగా ఉంటాయి అని కొందరు అంచనా వేస్తున్నారు. ఇట్లా వ్యవసాయంలో ఉన్నానని, కర్ణాటక ప్రాంతంలో హార్టికల్చర్ సాగు చేయబోతున్నానని ఆయన సంకేతాలు ఇస్తున్నప్పుడు కూడా అదే సమయంలో రాజకీయ అంశాల మీద, రాజకీయ వ్యవహారాల మీద తనకి పూర్తిగా మోజు తగ్గలేదనే అభిప్రాయాన్ని కూడా సాయిరెడ్డి కలిగిస్తున్నారు. ఇది కీలకమైనటువంటి వ్యవహారం. మరి సాయిరెడ్డి ప్రారంభించినటువంటి వ్యవసాయం ఏ రీతిలో మళ్ళుతుంది, ఆయనకి అత్యంత ఆసక్తిదాయకంగా ఉండేటువంటి రాజకీయం ఏ రీతిలో మళ్ళుతుంది చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.